జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఈ మూడు దశలు కూడా ఎలా ఉంటాయి, అలాగే వార్ధక్యము ముసలితనంలో ఎటువంటి ఇబ్బందులు పడతారు, ముసలితనంలో ఏం చేయాలనుకున్నా చేయలేము. కాబట్టి బాల్యము, యవ్వనంలోనే వాటిని మనం చేసుకోగలిగి మంచిని సంపాదించుకోవాలి అన్నటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ముసలితనం గురించి భర్తృహరి ఆనాడే వర్ణించడం జరిగింది. ఎలా అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వశిష్ఠ మహర్షి అనేక దృష్టాంతముల ద్వారా, ఉపమానముల ద్వారా శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తున్నారండి. వారి వయసు సరిగ్గా 16 సంవత్సరాలు. ఆ సమయంలో ఆ చిన్న వయసులోనే వారికి వైరాగ్య భావం కలిగింది. రాజ్యం నాకొద్దు అని తృణీకరించారు. అలాగే సంపదలు నాకొద్దు, భోగములు నాకొద్దు అని తిరస్కరించారు. అటువంటి భావన బాల్యంలో కలగడము చాలా అపురూపం అండి, చాలా అరుదు, అదృష్టము కూడా. అన్ని చోట్ల ఇలా జరగదు, అందరి విషయంలో కూడా ఇలా జరగదండి. ఇలా చిన్నతనంలోనే వైరాగ్యం కలగటం అనేది యవ్వన కాలంలో అస్సలు సాధ్యం కాదు. కేవలము భోగ విషయాల ద్వారా ఆ విషయ వాంఛల వ్యామోహంలో పడిపోయి ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు యవ్వన కాలంలో. ఇక వార్ధక్యంలో కొందరికి కలుగుతుంది, కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి, విఘ్నములు చాలా ఎక్కువగా ఉంటాయి. ముసలితనంలో ధ్యానం చేయకూడదని ఎవరు చెప్పరు, కానీ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఏ కొంచెం పుణ్యం సంపాదించినా కూడా అది మహత్తరమైనటువంటి ప్రయోజనం కలగజేస్తుంది. ఏ కాలంలోనైనా, బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వార్ధక్యంలో కానీ ఎప్పుడు అవకాశం దొరికిన పుణ్యం సంపాదన, ఆత్మ విచారణ, దైవ ధ్యానము, సంకీర్తన, నామస్మరణ ఇటువంటివి తప్పకుండా చేసి తీరాలండి. అయితే వార్ధక్యంలో చేయాలని కుతూహలం చాలామందికి ఉంటుంది, కానీ ఆరోగ్యం సహకరించదు, ఆటంకములు వస్తాయి, ఆరోగ్యం సరిగా ఉండదు, శరీరం శిథిలమైపోతుంది. భర్తృహరి ఈ వార్ధక్యాన్ని గురించి ఈ విధంగా వర్ణిస్తారండి. ఎన్ని బాధలు మానవుడు ఈ వార్ధక్యంలో అనుభవిస్తాడో తెలిపారండి. వార్ధక్యంలో శరీరం చాలా క్షీణదశకు పొందుతుంది, శిథిలమైపోతుంది, శరీరం ముడుచుకుపోతుంది, ముడతలు వచ్చేస్తాయి, నడక తొట్టుపడుతుంది, కర్ర సహాయం ఉండాలి. ముసలివాళ్ళు నడవలేరుగా, పళ్ళు దంతాలు ఊడిపోతాయండి, దృష్టి తగ్గిపోతుంది, చెముడు వచ్చేస్తుంది, వినికిడి లోపం కలుగుతుంది. అన్నింటికంటే ఘోరమైన విషయం ఒకటి ఉందండి. చూడండి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ ముసలివారు అయిపోతే వాళ్ళు చెప్పినటువంటి మాట వినరటండి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు అతనే కష్టపడి సంపాదించాడు, వాళ్ళని బాగు చేశాడు. అయినా కానీ ముసలితనం వస్తే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు వారి మాట వినరటండి, వారిని ఇంకా చులకనగా చూస్తారటండి. చూడండి, ఆ భర్తృహరి కాలం నుంచి ముసలి వాళ్ళను కేర్లెస్గా చూడడం అనేది జరిగింది. ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితట ఆయన కుటుంబం వారు, బంధువులు వినరటండి, తాతగారిని లెక్క చేయరటండి, పుత్రుడు శత్రువుగా మారిపోతాడటండి, తిరగబడతాడట కుమారుడు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అందరూ కుమారులు ఇలా ఉండరండి, చాలామంది మంచివారు కూడా ఉంటారు. అన్ని చోట్ల ఇలా జరగదు, కానీ చాలా చోట్ల ముసలి వాళ్ళను ఈ విధంగానే చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో. షాజహాన్ చక్రవర్తి పరిస్థితి చూడండి. ఔరంగజేబు ఏం చేశాడు? సొంత కుమారుడేగా తండ్రిని జైల్లో పెట్టిస్తాడు. చూడండి ఎంత దుర్మార్గం అది. తాజ్మహల్ని షాజహాన్ ఎంత కష్టపడి నిర్మించాడు, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి తండ్రి అని కూడా చూడకుండా జైల్లో పడేశాడు. ఎవరు? ఈ ఔరంగజేబు. జరిగిన విషయము ఒక చోట వాస్తవంగా జరిగిన విషయం, అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే, ఒక ఆయన లక్షాధికారి అండి, చెమట వచ్చి లక్షలు సంపాదించాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు, వయసు వచ్చింది, వివాహం చేశాడు. కోడలు గారు కాపురానికి వచ్చారండి. చూడండి, ఇంతవరకు కూడా తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకున్నటువంటి కుమారుడు ఈ వివాహం అయిన తర్వాత, కోడలు వచ్చిన తర్వాత ఏ మార్పు వచ్చిందో కానీ తన తల్లిదండ్రులను హీనంగా చూడడం మొదలుపెట్టాడు కుమారుడు. ఒకనాడు తల్లి తండ్రి ఇద్దరిని పిలిచాడు. సంపాదించింది తండ్రేగా, ముసలివాడయ్యాడు. తండ్రి సంపాదించిందంతా బాగా తినమరిగి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే చూడండి, ఇద్దరిని పిలిచాడండి. నాన్న, అమ్మ రండి, రేపటి నుంచి మీరు ఇంటి లోపల భోజనం చేయకూడదు, వరండాలో, ఇంటి బయట వరండాలో తినాలి అన్నాడండి. పాప ముసలివాళ్ళు అయిపోయారు, బయట కూర్చోబెట్టి భోజనం చేపిస్తున్నాడు. అట్లాంటి దుర్మార్గమైన, అట్లాంటి
క్రూరుడుగా ప్రవర్తిస్తున్నాడు కుమారుడు. మరి కొంతకాలం తర్వాత ఇంకొక ఆజ్ఞ అమలుపరిచాడు. నాన్న అమ్మ మీరిద్దరూ ఈ 2 కంచాల్లో భోజనం ఇక నుంచి చేయకూడదు, ఒకే పళ్ళెంలో ఒకే కంచంలో ఇద్దరూ కూడా భోజనం చేయాలి అన్నాడండి. పాపం అప్పటి నుంచి ఒకే కంచంలో భోజనం చేస్తున్నారు కుమారుడు క్రూరత్వం వల్ల. అలా కొంతకాలం అయ్యాక ఈయనకి కూడా ఒక కుమారుడు పుట్టాడండి. కొడుకుకి కొడుకు పుట్టాడు. వాడు నెమ్మదిగా పెరిగి 12 సంవత్సరాల వయసు వచ్చింది. వాడి తండ్రి తాతగారికి పెట్టేటటువంటి చిత్రహింసలన్నీ కూడా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. చూసి ఒకనాడు తాతగారికి పెట్టేటటువంటి పళ్ళెం ఒకటే కదా, ఇద్దరికి కూడా ముసలి వాళ్ళకి భోజనం పెట్టే పళ్ళెం, ఆ పళ్ళాన్ని దాన్ని తీసివేసి ఒక దగ్గర దాచిపెట్టాడండి. ఎవరు? మనవడు. సరిగ్గా మధ్యాహ్నం భోజన సమయంలో తల్లిదండ్రులకి భోజనం పెట్టడం కోసం పళ్ళెం వెతకడం ప్రారంభించాడు. కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు, ఎక్కడ కనిపించలే. కొడుకుని అడిగాడు, ఏరా నువ్వేమైనా దాచిపెట్టావా మీ తాతగారి పళ్ళెం అని అడిగాడు. అవునన్నాడు. ఎందుకు దాచావని అడిగాడు. నువ్వు కూడా ముసలివాడు అయిపోతే ఇదే కంచం పెడతాను అన్నాడండి. అందుకోసం దాచిపెట్టాను జాగ్రత్తగా అన్నాడండి. చెంపలు వాయించుకొని ఒరవరే, నేను మా నాయనికి వరండాలో పెడితే వీడు నాకు బజార్లోనే పెట్టేలా ఉన్నాడే అని అప్పటి నుంచి సిగ్గు తెచ్చుకొని తల్లిదండ్రులకు చక్కగా వెండి కంచాల్లో భోజనం పెట్టి వాళ్ళని గౌరవించడం ప్రారంభించాడండి. కాబట్టి ఎవరైనా వార్ధక్యంలో దైవ కార్యక్రమాలు చేయటానికి శరీరం సహకరించదు కాబట్టి దానికి అనువైనటువంటి దశలు బాల్యము యవ్వన దశల్లోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా. జై శ్రీమన్నారాయణ.